హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనం ఈరోజు అసలు వాక్ బోర్డ్ అంటే ఏంటి, అసలు వాక్ బోర్డు వల్ల మన దేశానికి వచ్చిన నష్టం ఏంటి, మన దేశానికి వచ్చిన లాభం ఏంటి, అసలు వాక్ బోర్డు అనేది ఎందుకు పెట్టారు, ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా ఎందుకు ఈ జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు మా ఆస్తులన్నింటినీ కూడా గవర్నమెంట్ లాక్కోవాలని చూస్తుంది అని చెప్పేసి ఎందుకు వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, అసలు వాక్ బోర్డుకు ఉన్నటువంటి హిస్టరీ ఏంటి, దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. ఇప్పుడు మనకి ఈ వాక్ బోర్డ్ అనేది మనకి ఎప్పటిది కాదు, వాక్ బోర్డ్ అనేది ఎప్పుడో మనకి ప్రారంభించడం అయితే జరిగింది. అసలు దాని వెనక ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి అమెండ్మెంట్ ఏంటి, అసలు పాత అమెండ్మెంట్ ఏంటి కనుక మాట్లాడుకుంటే, వాక్ బోర్డ్ ఏం జరిగిందంటే అమెండ్మెంట్ బిల్ ఫిబ్రవరి 13, 2025లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ అనేది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. దేశ చరిత్రను తిరగ రాసే విధంగా మోడీ గారి అండర్లో ఒక అద్భుతమైన అమెండ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ అమెండ్మెంట్ వల్లే ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకత అయితే రావడం అయితే జరిగింది. అసలు ఈ వాక్ బోర్డ్ అనేది కేవలం ఇండియాలోనే కాదు, మలేషియాలో ఉంది, సౌత్ అరేబియన్ కంట్రీస్లో, చాలా కంట్రీస్లో కూడా ఈ వాక్ బోర్డ్ అనేది ఉంది. కానీ ఈ వాక్ బోర్డ్ అనేది భారతదేశం మీద చూపించినంత తీవ్రమైన తీవ్రత సో ఏ దేశంలో కూడా లేదనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్ బోర్డుకు ఉన్నటువంటి స్వేచ్ఛ, వాక్ బోర్డుకు ఉన్నటువంటి సో ఏదైనా చేసుకునే వెసులుబాటు వేరే దేశాలలో లేదు. అసలు దానివల్లే ఇదంతా కూడా మనకి జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 13, 2025లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో అందుకే అంత గొప్పది, అంత తీవ్రంగా ఈ వాక్ బోర్డ్ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపించింది అనమాట. అసలు ఈ వాక్ బోర్డ్ అనేది ఎక్కడ వచ్చే ముందు ఏం జరిగిందంటే, తెల్లవాడు వెళ్ళిపోతూ బ్రిటిషర్స్ వెళ్ళిపోతూ ఏం చేశారంటే, ఇండియాకి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనే రెండు పాకిస్తాన్ని అంటగట్టి వెళ్ళిపోవడం జరిగింది. సింపుల్గా ఓన్లీ పాకిస్తాన్ అన్నట్టయితే మనకి ఎలాంటి ఉండేది కాదేమో, వాళ్ళు వెళుతూనే మనకు ఒక అగ్గిరాజేసి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే మనం ఏదైతే ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో సో దానికోసం మనం యుద్ధం చేసి మనకి బంగ్లాదేశ్గా, పాకిస్తాన్ నుంచి విడదీసి బంగ్లాదేశ్గా స్వతంత్రం ఇవ్వడం అయితే జరిగింది. అసలు మనకి ఏం జరుగుతుందంటే, మొత్తం ఈ వాక్ బోర్డు కింద ఆస్తులు కనుక చూసుకుంటే 9,40,000 ఎకరాలు ఈ భారతదేశంలో వాక్ బోర్డు కింద అయితే ఉన్నాయి. 9,40,000 ఎకరాలు అంటే దాదాపుగా మన దేశంలో 3వ అతి పెద్ద సంస్థగా ఉంది. మొదటగా రైల్వే ఉంటే, రెండోదిగా మనకి ఈ డిఫెన్స్ ఏదైతే ఉందో మిలిటరీ ఏదైతే ఉందో సో వాళ్ళు రెండో ప్లేస్గా ఉంటే, 3వ ప్లేసులో ఈ వాక్ బోర్డ్ అనేది ఉంది. 9,40,000 ఎకరాలు వాళ్ళ అండర్లో అయితే ఉన్నాయి. అసలు ఇది మనకి 2009 వరకు 4 లక్షల ఎకరాలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటే, 2024 నాటికి వాళ్ళ దగ్గర 9,40,000 ఎకరాలు అయితే వాళ్ళ అండర్లో అయితే ఉండే అనమాట. అసలు వీళ్ళు అసలు ఈ ఆస్తులు ఏంటి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కనుక మాట్లాడుకుంటే, ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ అనేది వెళ్ళిపోయిన తర్వాత, పాకిస్తాన్ జనాలు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఆస్తులను వాక్ బోర్డు అండర్లో తెచ్చుకోవటమే వాక్ బోర్డు యొక్క మెయిన్ థీమ్. అసలు ఇప్పటివరకు ఎంత తెచ్చుకున్నారంటే, ఓన్లీ కర్ణాటకలోని గుల్బర్గ్లో మాత్రమే 2,27,000 ఎకరాలు ఓన్లీ గుల్బర్గ్లోనే వీళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. 27,000 ఎకరాలు గుల్బర్గ్ అనే దగ్గర మాత్రమే కర్ణాటకలో ఈ వాక్ బోర్డ్ అండర్లో అయితే ఉన్నాయి. ఓన్లీ ఇదే కాదు, అంబానీస్ కట్టినటువంటి హౌస్ ఏదైతే ఉందో ఇది కూడా మా అండర్లో ఉందని చెప్పి వాళ్ళు ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే కొన్ని 5 స్టార్ హోటల్స్ కూడా వీళ్ళు ఇవన్నీ కూడా మా అండర్లోనే, మా భూముల్లోనే కట్టారు కాబట్టి ఇవన్నీ కూడా మాకే చెందుతాయి అని వీళ్ళు కేసెస్ కూడా ఫైల్ చేయడం అయితే జరిగింది. సో వాక్ బోర్డ్, అసలు ఈ వాక్ బోర్డ్ అనేది మనకి ఈ వాక్ బోర్డ్ అనేది అసలు గొప్ప విషయం ఏంటంటే, తమిళనాడులోని తిరుచురై అనే విలేజ్లో వీళ్ళు ఏం చేశారంటే, దాదాపుగా సుందరేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో అది 1500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి టెంపుల్ కూడా మా వాక్ బోర్డుకే చెందుతుంది. ఆ విలేజ్ మొత్తం కూడా, ఆ ల్యాండ్ మొత్తం కూడా మా వాక్ బోర్డే అని చెప్పేసి వాళ్ళు కేసు అయితే ఫైల్ చేశారనమాట. ఓన్లీ ఈ తిరుచురై సంబంధించినటువంటి ఒక్క చర్చే కాదు, ఒక గుడే కాదు, వీళ్ళు దాదాపు దాని చుట్టూ ఉన్నటువంటి 6 విలేజ్లో ఉన్న ల్యాండ్ మొత్తం కూడా ఇది మా సొంతమే, ఇది మా వాక్ బోర్డుకు సంబంధించినటువంటి ముస్లిమ్స్ అని చెప్పి వీళ్ళు
కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో దాని తర్వాతే ఈ మోదీ గారి సర్కార్ అనేది దీని మీద యాక్షన్ తీసుకోవడం అయితే మొదలుపెట్టారు. అసలు వీళ్ళకి ఈ ఈ ఈ హౌసెస్ని లేకపోతే ఈ ల్యాండ్స్ని తీసుకునే రైట్ ఎవరిచ్చారు? అసలు వాక్ బోర్డ్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. సో వాక్ బోర్డ్ హిస్టరీ అనేది 1954లో మన ఎవరైతే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో నెహ్రూ గారు అయితే తీసుకురావడం జరిగింది. సో ఆయన తీసుకొచ్చిన ఉద్దేశం వేరైనప్పటికీ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కొంతమంది చేసినటువంటి ఏం చేశారంటే దీన్ని ఒక ల్యాండ్ మాఫియాగా చేయటం అయితే మొదలుపెట్టింది, ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఇచ్చిన ఉద్దేశం వేరు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆక్రమణలు వేరనమాట. 1954లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా ఈ వాక్ బోర్డుకే చెందుతాయి, ఈ ఆస్తులన్నింటిని కూడా అనుభవించే అర్హత ఈ వాక్ బోర్డులో ఉన్నటువంటి ముస్లిమ్స్కే ఉందని చెప్పి వాళ్ళు బిల్ చేయడం అయితే జరిగింది. అంటే 1954కి ముందు ఏదైతే ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ల్యాండ్స్ ఏవవుతున్నాయో ఆ ల్యాండ్స్ అన్నివి కూడా వాక్ బోర్డు తీసుకునే పూర్తి స్వతంత్రం ఇచ్చి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ముస్లిమ్స్ అనుభవించాలి, భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా అని ఈ వాక్ బోర్డు వాళ్ళైతే ఈ నెహ్రూ గారు అయితే తీసుకురావడం జరిగింది. బట్ వీళ్ళు ఈ 1995లో మరొక బ్లండర్ ఇంకోటి చేశారనమాట. ఈ విషయంలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టాల్సిన సందర్భం అది. 1995లో ఏం చేశారంటే ఈ వాక్ బోర్డుకి ఎక్స్ట్రా పవర్స్ అయితే ఇచ్చారు. అంటే అప్పటి వరకు వీళ్ళు ఆ ల్యాండ్స్ని ఏదైతే ముస్లిమ్స్ ల్యాండ్స్ పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి ముస్లిమ్స్ బంగ్లాదేశ్ వెళ్ళినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్స్ని మాత్రమే అనుభవించే విధంగా వాక్ బోర్డు అనేది 1954లో తీసుకొచ్చారు. బట్ దీన్ని 1995లో ఒక సవరణ ఏం చేశారు అంటే సెక్షన్ 3 1995 యాక్ట్లో ఏం చెప్తుందంటే వీళ్ళు ఈ వాక్ బోర్డు అనేది ఇప్పుడు ఈ ఒక ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ మాది అని వాళ్ళు అనుకుంటే చాలు ఆ ల్యాండ్ వాళ్ళదైపోతుంది. అంటే వీళ్ళు థింక్ చేస్తే చాలు ఇది మాది అని థింక్ చేస్తే వాక్ బోర్డు థింక్ చేస్తే చాలు ఈ ల్యాండ్ అనేది వాళ్ళదైతే అయిపోతుంది. అంటే సెక్షన్ 3 ఆఫ్ ద వాక్ బోర్డ్ యాక్ట్ 1995 స్టేట్స్ దట్ ఇఫ్ ద వాక్ బోర్డ్ ఫీల్స్ వాక్ బోర్డ్ థింక్స్ దట్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు వాక్ బోర్డ్ ఆర్ ముస్లిమ్స్ అని చెప్పేసి అని వీళ్ళు 1995లో ఒక బ్లండర్ తీసుకురావడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే వీళ్ళు 2009లో 4 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి వాక్ బోర్డు 2024కి 9,50,000 ఎకరాలని చేయగలిగింది. అసలు వీళ్ళు ఏం చేశారంటే ఈ వాక్ బోర్డు వాళ్ళు కనిపించిన ల్యాండ్ అల్లా లాక్కోవడం మొదలుపెట్టారు, వాళ్ళకి నచ్చిన ల్యాండ్ అల్లా లాక్కోవడం మొదలుపెట్టారు. సో ఏ ల్యాండ్ అయితే వాళ్ళది అనుకున్నారో అలాగే ఈ తిరుచినైరోలో మొత్తం 6 విలేజెస్ మొత్తం మాది అని ఎలాగైతే అన్నారో అలాగే వీళ్ళు నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ని కంప్లీట్గా ఈ వాక్ బోర్డు హండర్లోకి లాక్కోవడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే దాదాపుగా 40,951 కేసులు ఈ వాక్ బోర్డు మీద, ఇది 2013కి ముందు ఫైల్ అయినటువంటి కేసులు 40,951 కేసులు అయితే ఫైల్ అయిన వాక్ బోర్డు వాళ్ళు బలవంతంగా మా ల్యాండ్స్ లాక్కుంటున్నారు అని. బట్ వీళ్ళు లాక్కుంటున్నప్పుడు దాని మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక బ్లండర్ విషయం, సో స్లిప్పర్ షాట్ అంటారు కదా, సో అలాంటి ఒక తీసుకొచ్చినటువంటి వరస్ట్ అమెండ్మెంట్ ఏంటంటే 2000 అమెండ్మెంట్ యాక్ట్ 27 అయితే ఈ సోనియా గారి అండర్లో 2019లో అయితే తీసుకురావడం జరిగింది. ప్రూవ్ హిమ్ సెల్ఫ్ అనే ఒక కాన్సెప్ట్లో వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఏంటంటే మనం ఒక ఇలీగల్గా వెళ్ళి ఇది నా ల్యాండు అని చెప్పేసి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అలా ఒక అప్పీల్ చేసుకుని ఒక కోర్టు కేసు ఫైల్ చేసుకునే అథారిటీ లేకుండా కంప్లీట్గా దాన్ని బ్యాన్ చేశారు. సో ఎక్కడా కూడా మీరు కేసుని ఫైల్ చేసే రైట్ అనేది ఎవరికీ లేదు. ఈ వాక్ బోర్డ్ ఫీల్స్ ల్యాండ్ బిలాంగ్స్ టు ముస్లిమ్స్, ల్యాండ్ బిలాంగ్స్ టు వాక్ బోర్డ్, వాళ్ళు ఆ ల్యాండ్ని ఆక్యుపై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆక్యుపై చేసింది నాది అని నేను ప్రూవ్ చేసుకోవడానికి అసలు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అసలు కేసు ఫైల్ చేయడానికే లేదు. వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చేటిపై. ఇన్ కేసు ఒకవేళ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే వాక్ బోర్డ్ అనే కోర్టు ఒకటి ఉంటుంది, వాళ్ళ అండర్లో ఒక కోర్టు ఉంటుంది, వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఇది మీది కాదు మాది అని వాక్ బోర్డు దగ్గర మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాక్ బోర్డ్ దగ్గర ఇది నాది అని వాక్ బోర్డ్ దగ్గరే మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో పూర్తిగా వాక్ బోర్డ్ మెంబర్స్ ముస్లిమ్స్ మాత్రమే కమిటీగా ఉంటారు, మిగిలిన హిందూస్ కానీ మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఉంటారు. ఓన్లీ వాక్ బోర్డే వాళ్ళు తీర్పిస్తారు. ఏమనంటే ఇది మాదో కాదని వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు కాదు అనుకుంటే మనకు తిరిగి ఇవ్వటం తప్ప వాళ్ళు మాదే అంటే మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి కానీ కేసు ఫైల్ చేయడానికి కానీ లేదు. ఈ బ్లండర్ తీసుకురావడం వల్లే ఈ వాక్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఈ ముస్లిమ్స్ దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ మాఫియా
మాఫియా వాళ్ళు ఎవరైతే అందరూ కాదు, ముస్లిమ్స్ అందరూ కాదు, దాంట్లో కొంతమంది ల్యాండ్ మాఫియా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి కనిపించిన ల్యాండ్ అలా లాక్కోవడం మొదలెట్టడం వల్లే 15 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ముస్లిమ్స్ టెంపుల్ ఏదైతే ఉందో ఈ ముస్లిమ్స్ ఈ టెంపుల్ని కూడా ఆక్యుపై చేసే వరకు వచ్చేసారనమాట. 15 సంవత్సరాల చరిత్ర అంటే అప్పటికి ముస్లిం చరిత్ర అనేది మన భారతదేశంలో ప్రారంభమే కాలేదు. అలాంటి చరిత్ర ప్రారంభం కానీ ముస్లిమ్స్ ఒక టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ మాది అని చెప్పేసి అని వాళ్ళు దాన్ని ఆక్యుపై చేయడానికి అయితే ప్రయత్నించడం జరిగింది. సో దీని మీద నరేంద్ర మోడీ గారు అద్భుతమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా దీని విషయంలో నరేంద్ర మోడీ గారిని మనం ప్రైజ్ చేయకుండా ఉండలేం. ఖచ్చితంగా ఆయన్ని మనం మెచ్చుకోవాల్సిన విషయమే ఆయన తీసుకున్నటువంటి డెసిషన్. అప్పటి వరకే వాక్ బోర్డ్కి ఏ ల్యాండ్ అయినా లాక్కోవచ్చు, ఏ ల్యాండ్ అయినా సరే ఎనీ రీజన్తో వాళ్ళు ఆక్యుపై చేయొచ్చు. ఈవెన్ ప్రూవ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఒక ల్యాండ్ ఓనర్కి లేదు. వాళ్ళు కూడా వాక్ బోర్డు కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కాదనుకుంటే మనకు తిరిగి ఇవ్వటం తప్ప వాళ్ళు మాకు కావాలి అంటే ఆ ల్యాండ్ని తిరిగి తీసుకునే పరిస్థితి అయితే లేదు. సో అలాంటి సందర్భంలోనే వీళ్ళు దాదాపు కొన్ని హిందూ దేవాలయాల్ని అలాగే హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి స్థలాల్ని అలాగే వీళ్ళు ఈ అంబానీస్ హౌస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే కొన్ని 5 స్టార్ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా వాక్ బోర్డ్ అండర్లో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు లాక్కోవడం అయితే జరిగింది. సో దాని మీద మోడీ గారు తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ ఏంటంటే 2013లో ఉన్నటువంటి యాక్ట్ని తర్వాత ఈయన 2025లో ఫిబ్రవరి 13న తీసుకొచ్చినట్టే ఒక వండర్ఫుల్ ఏంటంటే ఈయన ఫస్ట్ రూల్ ఏం చేశారంటే ఇంక్లూషన్ ఆఫ్ నాన్ ముస్లిం మెంబర్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు మొదటది. సో దీంట్లో ఏంటంటే నాన్ ముస్లిం అయిన వాళ్ళు ఇద్దరు ఖచ్చితంగా ఆ కమిటీలో ఉండి తీరాలి. ఖచ్చితంగా ఒక వాక్ బోర్డ్ కమిటీ ఒకటి ఉంది అంటే దాంట్లో ఖచ్చితంగా ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాలి. సో మొదటి పాయింట్ వీళ్ళు చేయడం జరిగింది. తర్వాత రెండో వచ్చేసరికి సర్వే అండ్ రిజిస్ట్రేషన్. ఖచ్చితంగా ఈ వాక్ బోర్డు సంబంధించిన స్థలాల మీద సర్వే ఉండాలి, రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలని ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే సెంట్రలైజేషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏం తీసుకొచ్చారంటే సెంట్రలైజేషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ తీసుకురావడం వల్ల ఏం జరిగిందంటే ఎవరి ల్యాండ్ ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ వాక్ బోర్డు అనేది బలవంతంగా తీసుకోవాలనుకున్నా కూడా ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో కూడా మనకి క్లియర్గా తెలిసినప్పుడు వీళ్ళు బలవంతంగా లాక్కునే ఫెసిలిటీని కోల్పోతారు. తర్వాత ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ వాక్ క్లైమ్స్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్. సో వీళ్ళు ఏంటంటే ఈ వాక్ బోర్డు బలవంతంగా కనుక ఒక ల్యాండ్ లాక్కుంటే ఆ ల్యాండ్ కనుక నీదయ్యి ఉంటే నువ్వు వీటిని దీని మీద కేసు వేసుకునే వెసులుబాటుని ఇవ్వడం జరిగింది. దీని మీద నువ్వు అపోజ్ చేసే వెసులుబాటును కూడా ఇవ్వడం జరిగింది. తర్వాతే అపీల్స్ అండ్ లీగల్ రికోర్స్ అంటే ఏంటంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. లీగల్గా ప్రొసీడ్ అవ్వడంలో ఏం జరుగుతుందంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యేటప్పుడు మీరు హైకోర్టు ద్వారా కానీ సుప్రీంకోర్టులో కూడా మీరు కేసు ఫైల్ చేసి ఇది నా ల్యాండ్ అని చెప్పేసి అని మీరు తీసుకునే ఒక వెసులుబాటు అయితే ఉంది. ఇక్కడ సెంట్రలైజ్డ్ రీసెంట్రలైజ్డ్ పోర్టల్లో ఏం జరుగుతుందంటే ఇది కంప్లీట్గా అండర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండర్లో ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే అప్పీల్ చేసుకున్న తర్వాత ఒక వాక్ బోర్డ్ అనేది ఒక ల్యాండ్ని ఒక 20 ఎకరాల్లో ఒక 100 ఎకరాల్లో వాళ్ళు మాది అని చెప్పేసి అన్నప్పుడు దానిని పూర్తిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆమోదం ఇవ్వనంత వరకు అది వాక్ బోర్డు కిందకి రాదు. సో అంటే ఒక వాక్ బోర్డ్ అనేది ఇప్పుడు ఆఫ్టర్ 2025 వాళ్ళు ఒక ల్యాండ్ని తీసుకోవాలంటే అది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అలాగే ఆ ల్యాండ్ కనుక మంది అయితే మనకి ఈ కేసు ఫైల్ చేసే వెసులుబాటు ఉంది. సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఖచ్చితంగా ఆ ల్యాండ్ని ఈ ల్యాండ్ బిలాంగ్స్ టు వాక్ బోర్డ్ ముస్లిమ్స్ అని చెప్పేసి అని హై డిస్ట్రిక్ట్ కలెక్టరు ఆమోదం ఇవ్వనంత వరకు ఆయన యాక్సెప్ట్ చేయనంత వరకు కూడా ఈ వాక్ బోర్డ్ అనేది ఆ ల్యాండ్ని వాళ్ళు తీసుకోలేరు. అసలు ఇది ఎక్సలెంట్ అమెండ్మెంట్ అనే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంటు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంటు అసలు సెక్షన్ 84ను కూడా ఛాలెంజ్ చేసే విధంగా ఆయన తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ వాక్ బోర్డు వాళ్ళు ల్యాండ్ని ఇప్పుడు కనుక తీసుకోవాలంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఈ 2019లోనే కాంగ్రెస్ సోనియా ప్రభుత్వమే కనుక ఇదే అమెండ్మెంట్ ఇదే యాక్ట్ కనుక తీసుకొచ్చినట్లయితే మనకి దాదాపు 5.5 లక్షల ల్యాండ్స్
జనాలు కోల్పోకుండా ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ ల్యాండ్ కోల్పోయిన దాంట్లో ఈవెన్ ఒక ఎకరం లేని వాళ్ళు నిరుపేదలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ముస్లిమ్స్ టార్గెట్ చేసిన ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాక్ బోర్డ్ ల్యాండ్స్, ఈవెన్ ఒక రిచ్ కిడ్స్ కూడా కాదు, అండర్ బిలో పోవర్టీ లైన్ కింద, అంటే ఉండటానికి ఇల్లు ఏదో చిన్న ఇల్లు ఒక ఎకరం అరెకరం ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళవి కూడా వీళ్ళు కబ్జా చేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే కబ్జా అనే పదం ఎందుకు వాడుతున్నాము అంటే అరెకరం ఒక 5 సెంట్లు 10 సెంట్లు ఉన్న వాళ్ళ ఈవెన్ ముస్లిమ్స్ అయినా కూడా వదిలేసి ఇవ్వాల్సినటువంటి సంస్థ మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సో వాళ్ళని మనం లాక్కోకూడదు. అలాంటి లాక్కోవటం వల్ల కూడా అందుకే దాదాపు మనకి కొన్ని వేల కేసెస్ అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. 40,951 కేసెస్ ఫైల్ చేశారు అంటే చూడండి, ఈ వాక్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ని అతిక్రమించి ఎన్ని ఈ ల్యాండ్స్ అయితే ఆక్యుపై చేశారు. 9,50,000 ఎకరాలు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఈవెన్ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మన రిజర్వేషన్ కోసం మనం ఫైట్ చేయకూడదు, భారతదేశానికి మన ఆస్తులు ఇప్పుడు ఉన్న ఆస్తులే మనం రెట్టింపు చేసిన తర్వాత భారతదేశానికి మనం అప్పిచ్చే స్థాయికి వెళ్ళాలి అని అయితే వాళ్ళు ఆ స్థాయికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఒకవేళ ముస్లిమ్స్ ల్యాండ్ అయ్యి ఉంటే 1954 ప్రారంభించినటువంటిది ఇది ఇప్పటి వరకు ఉండేది కాదు. అప్పుడే 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాల్లోనే వాళ్ళ ముస్లిమ్స్ ల్యాండ్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా వాటిని అన్నింటినీ వాళ్ళు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. మరొక నెహ్రూ చేసినటువంటి ఇంకొక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ముస్లిమ్స్కే చెందాలని ఒక వాక్ బోర్డుని మీరు ప్రారంభించినట్లుగానే పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మిగిలిపోయినటువంటి హిందువులకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారా? సో వాళ్ళకి లేని ఇది మన దేశానికి ఎందుకు అప్పుడు ఎవరో కూడా ఒక పాకిస్తాన్ కానీ ముస్లిమ్స్ కానీ వచ్చి మాకు ఈ ల్యాండ్స్ కావాలని అడగలేదు. బట్ మీరెందుకు ఈ డెసిషన్ తీసుకున్నారనేది ఒక బ్లండర్ మిస్టేక్గా అలాగే మిగిలిపోయింది. దానివల్లే 9,50,000 ఎకరాలని సామాన్యులు అయితే కోల్పోవడం జరిగింది. సో ఇది వాక్ బోర్డుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మోడీ గారు చేసినటువంటి దానికి నేనైతే డెఫినెట్గా సెల్యూట్ చేస్తున్నాను. ఈ నెహ్రూ గారు చేసినటువంటి దానికి డెఫినెట్గా మనం దాన్ని పెద్ద తప్పని అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఆయన చేసినటువంటి బ్లండర్ వల్ల ఇదంతా జరిగింది. సో ఇది వాక్ బోర్డుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా బ్రీఫ్గా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి దీని మీద ఒక అవగాహన వచ్చే విధంగా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.